జనసేన పార్టీ తరపున గెలిచిన తెలంగాణలో ఉప సర్పంచులు సర్పంచులు కావచ్చు అందరితో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు కొండగట్టు దర్శనానికి అనంతరం కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళతో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రామారావు గారు. ఆయన జనసేన పార్టీ తరపున ఉప సర్పంచ్గా గెలిచారు కోరుట్ల నియోజకవర్గంలో. ఒకసారి ఆయన పిఓసి. జై జనసేన. ఈరోజు కురుట్ల నియోజకవర్గంలో ఒక ఉప సర్పంచ్గా, ఒక ఇద్దరు వార్డు మెంబర్గా, వెంబడ నియోజకవర్గం నుంచి ఒక ఉప సర్పంచ్ ఒక వార్డు మెంబర్గా గెలిపించుకోవడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ వ్యాప్తంగా జనసేన జెండా ఎగరడానికి 100% ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో, ప్రతి ఇంట్లో జనసేన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని ఒక్క వ్యక్తి అయినా ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వాలే కింద మీద అయిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి జన సైనికుడు రెడీగా ఉన్నాడు మార్పు గురించి. తెలంగాణ మొత్తం అంటే ఇప్పటివరకు చేసిన అధికారంగా ఏదైతే ఉన్నో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు ఆల్రెడీ జనాలు చూశారు. ఇక నెక్స్ట్ ఏదైతే రాబోతుందో మార్పు కోరుకుంటున్నారు జనాలందరూ. ఆ మార్పు దిశగా మొదలైన పార్టీ జనసేన పార్టీ. ఇక్కడ రాజకీయం అంటే స్వార్థంతో, నిస్వార్థంతో నిండిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను ఒక స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయడం అంకిత భావంతో పుట్టిన పార్టీ ఈ జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ గురించి ప్రతి పల్లెలో ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన స్థానిక ఎలక్షన్లుగా ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మున్సిపాలిటీలో మేము వార్డు మెంబర్గా నిల్చుండబెట్టబోతున్నాము. వార్డు మెంబర్గా గెలిపించుకుంటాము. తర్వాత నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్లో మేము కార్పొరేటర్లు గెలవగలుగుతాము. అదేవిధంగా నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లుగా మేము మా సత్తా చాటబోతున్నాము. వచ్చే జనరల్ ఎలక్షన్లుగా మా జనసేన జెండా అసెంబ్లీలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మీకు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే తెలంగాణ నేల అంటే మాకు ప్రేమ తప్ప వేరే ఎలాంటి రాజకీయ స్వార్థం లేదు. నేను ఏ స్వార్థంతో నేను రాజకీయం చేస్తలేను. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు ఏంటంటే తెలంగాణ ఉన్న యువత జనసేన అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటికైనా మేల్కోండి. యువత అందరుగా ఒకటే ఒక నల్లమల్ల శివ గురించి మాట్లాడడం జరిగింది. ఆ శివ అనే వ్యక్తి ఇతనే. నిజంగా ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొని ఈరోజు అంటే మీ కళలు కనే యువత ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్ రూపంలో రండి. నెక్స్ట్ వచ్చే తరానికి మీరు పోటీ చేయండి, మీరు ప్రూవ్ చేసుకోండి, నేను మీ వెనుక నిలబడతా అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద చెప్పడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా జనసేన అనేది చాలా బలోపేతం మన తెలంగాణ వ్యాప్తంగా జరగబోతుంది. యువత ఇప్పటికైనా మేల్కోండి. మీరు రాజకీయాల్లోకి వచ్చి మీ అంతు పోటీ మీరు చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.